హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మంచి టిప్తో వచ్చేసానండి. మనకి హెయిర్లో డాండ్రఫ్ వచ్చినప్పుడు చాలా దురదగా ఉంటుంది కదండి. చూడండి, డాండ్రఫ్ ఇలా ఉంది కదండి. ఇది పోవాలంటే ఇన్స్టంట్గా ఒక మంచి టిప్ చెప్తానండి. ఇది రాసుకోవడం వల్ల ఇచ్చింగ్ కూడా తగ్గుతుందండి. ఫస్ట్ అయితే అలోవెరా తీసుకోవాలండి. హోమ్ మేడ్దండి, ఇంట్లోది. చూడండి, లేతగా ఉండాలండి. అక్కడ పక్కన ముళ్ళు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుని మధ్యలో ఉంటుంది కదండి పల్ప్ అంతా, ఒక ఫోర్క్తో కానీ చాక్తో కానీ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. లేతగా ఉన్నదైతే మనకి బాగా పనిచేస్తుందండి. ముదురుగా ఉన్నదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కానీ హెయిర్కి అప్లై చేయడానికి అవ్వదు, ముక్కలు ముక్కల్లో పడిపోతాయి. కాబట్టి ఇలా లేతగా ఉన్నదైతే బాగుంటుందండి. ఇలాగా తీసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ అండి. ఫ్రెష్ లెమన్ అయినా పర్లేదు, మామూలుదైనా పర్లేదు, వాడిపోయిందైనా పర్లేదు. జ్యూస్ అయితే బాగా రావాలి. ఇలా ఇందులో మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా ఇలా కొట్టుకోవాలండి, రెండు మిక్స్ అయ్యేలాగా. తర్వాత దీన్ని హెయిర్కి మొత్తం హెయిర్ అంతా పట్టించేయాలండి. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు వెంటనే రిలీఫ్ ఉంటుందండి. ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది. ఇలా వారంలో 2 టైమ్స్ పెట్టుకోండి. డాండ్రఫ్ అనేది రాదండి అసలు. ఇది ఆల్రెడీ నేను ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మా హస్బెండ్కి పట్టిందండి డాండ్రఫ్. ఇప్పుడు అందుకనే ఆయనకి అప్లై చేస్తున్నాను. ఇలాగ మీకు కూడా యూస్ అవుతుందని ఇలా వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇది పెట్టి బాగా మసాజ్ చేసుకోవాలండి. హెయిర్ రూట్స్కి, స్కాల్ప్కి బాగా పెట్టాలండి. మొత్తం హెయిర్ అంతా ఇలా పెట్టిన తర్వాత బాగా డ్రై అయిపోతుందండి 20 మినిట్స్లో. ఇలా డ్రై అయినాక హెడ్ బాత్ చేయాలండి. చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత అసలు డాండ్రఫ్ అనేది లేదు. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంది. చూడండి, హెయిర్ ఇలా వారంలో 2 టైమ్స్ చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. ఇన్స్టెంట్గా పోతుందండి, వెంటనే పోతుంది. తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చూస్తే ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయి.